క్షమించలేకపోతున్నారా? హృదయంలో పగను పెంచుకుంటూ ఉన్నారా? క్షమించకపోవటం పెద్ద నేరం కాదు, పాపం కాదు అనుకుంటున్నారా? అయితే బైబిల్ ఏమని చెప్తుంది? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురని లూకాసు వార్త 6:38 చెప్తుంది. యేసు ప్రభు సిలువలో ఆయన మహా వేదన పొంది ఆయన పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అని ఆయన సిలువలో పలికినట్లుగానే మనం చరిత్రలో కూడా గ్రహం స్టెయిన్ తను తన ఇద్దరు పిల్లలు కారులో తగలబడి దగ్ధమైపోయి బూడిదైపోయినప్పుడు ఆ చంపినటువంటి వ్యక్తి దారా సింగ్ని గ్రహం స్టెయిన్ యొక్క భార్య పరిపూర్ణంగా క్షమించింది, అతన్ని విడుదల చేయించింది. కాబట్టి మనం కూడా యేసయ్య ఎలాగైతే క్షమించాడో అదే ప్రకారం మనం కూడా ఇతరులను క్షమించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. సెలవు తీసుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.